వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్లందరికీ ముఖ్య ప్రకటన విడుదల, వారందరికీ పూర్వ వైభవం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే పింఛన్దారులకు పూర్వ వైభవం రావాలి. హైదరాబాద్లోని ఏపీ పింఛన్దారుల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు పిలుపు. 5 ఏళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో సహా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్లో స్థిరపడిన ప్రభుత్వ పింఛన్దారుల సంఘం ప్రధాన కార్యదర్శి టిఎన్బి బుచ్చిరాజు బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ముఖ్యంగా రివర్స్ పిఆర్సీ, కరువు భత్యం బకాయిలు, పింఛన్దారుల పిఆర్సీ బకాయిలు రాకపోవటం, దాచుకున్న డబ్బులు సకాలంలో వెనక్కి ఇవ్వకపోవటం వంటివి చూశాం. హెల్త్ కార్డులు సరిగా చెల్లుబాటు కాలేదు. పింఛన్దారులకు సంబంధించి అదనపు క్వాంటం పెన్షన్ 10 నుంచి 7%, అదేవిధంగా 15 నుంచి 12% తగ్గించడం, ఇలా ఎన్నో విధాలుగా 5 ఏళ్లలో ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు నష్టపోయారు. ఉద్యోగులకు, పింఛన్దారులకు పునర్వైభవం రావాలన్నా, హక్కులు కాపాడుకోవాలన్నా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. మన భద్రతకు మనమే కారణం కావాలి అని బుచ్చిరాజు అయితే ఈ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.